నర్సరావుపేట మండలం ఇస్సాపాలెం గ్రామంలో మహంకాళి అమ్మవారి దేవస్థానం ఎదురుగా ఉన్న ఆర్యవైశ్య అన్నదాన సత్రం కమిటీ కన్వీనర్ భక్తుల మురళి నిర్వహణలో జరిగిన అన్నదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఏఎం కాలేజ్ చైర్మన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఆదివారం మహంకాళి అమ్మవారి దేవస్థాన దర్శనానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరికీ అభినందించారు. ఆనాటి నుంచి సేవ అంటే మురళి గారి పేరు వస్తూ ఉంటుంది అనమాట. ఆయన పేరు అలా నాకు సాక్షిగా ఉండిపోయింది. ఈ సభాధ్యక్షులు భక్తులు మురళి గారు, అలాగే మా మిత్రులు వెంకటేశ్వరరావు గారు, అలాగే కోటిరెడ్డి గారు, అలాగే మిగతా పెద్దలందరికీ, అలాగే ఇక్కడ సాగుతులందరికీ కూడా నమస్కారాలు. అన్నదాన సత్రం ఇలా చక్కగా జరుగుతుంది అంటే దానికి దాతల యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం అన్నమాట. అందులో కూడా చాలా పెద్ద మనసుతోటి తలా ఒక చేస్తేనే ఏ కార్యక్రమైనా కూడా దిగ్విజయంగా ముందుకెళ్తుంది. అటువంటి సుగుణాలు ఉన్నటువంటి కులం ఏదైనా ఉంది అంటే ఆదివాసీ సమాజం అని తప్పకుండా మనందరం కూడా చెప్పాలి. అలాగే నాకు ఆదివాసీలో చాలా మంచి మిత్రులు ఉంటారు. ఆ మిత్రుల దగ్గర ఎప్పుడు కూడా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. కంపల్సరీగా ప్రతి ఒక్క వ్యక్తికి మిత్ర బృందంలో ఒక ఆర్యవైశ్యం ఉండాలి అని చెప్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి చాలా ఆర్థిక క్రమశిక్షణ చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే కష్టపడే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది, అలాగే జీవితాన్ని కష్టాల నుంచి సుఖాలుగా ఎలా మార్చుకోవాలనేటువంటి ఒక తత్వం వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. అటువంటి మంచి సుగుణాలు ఆదివాసీ మిత్రుల దగ్గర ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఆదివాసీ మిత్రుడు ఉండాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే మనందరికీ తెలుసు, గతంలో ఇప్పుడంటే ప్రజాస్వామ్యంలో మనందరం కూడా చక్కగా నవ్వుతా బ్రతుకుతా ఉన్నాం కాబట్టి, కానీ 1950కి పూర్వం జమీందారీ వ్యవస్థ, రాచరిక వ్యవస్థ ఎక్కువగా ఉండేది గ్రామాల్లో కానీ విశాఖ. ఆ సమయంలో ఎస్సీ కులాలు కానీ లేదా ఎస్టీ కులాలు కానీ వీరందరినీ గ్రామం మధ్యలో కూడా రాణించేవాడు కాదు. కానీ ఆదివాసీ మిత్రులు మాత్రం ఎప్పుడూ కూడా ఒక షాపును రన్ చేస్తూ కులాలకి వ్యతిరేకంగా లేదా మతాలకి వ్యతిరేకంగా అందరినీ సమాన దృష్టితో చూసేవాళ్ళు. ఎవరు వాళ్ళ షాపు దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళు పెద్దల లేకపోతే చిన్నవాళ్ళ అని చూడకుండా అందరినీ సమాన దృష్టిలో చూసేవాళ్ళు అన్నమాట. అందుకనే ఆదివాసీలు ఎప్పుడు కూడా సమాజంలో రిఫార్మర్స్ అని చెప్తారు అన్నమాట. అంటే సమాజంలో మార్పు తెచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఆదివాసీలు అని చెప్తూ ఉంటారు అన్నమాట. అటువంటి క్రెడిబిలిటీతో, కష్టంతో, మంచి మిత్రుత్వంతో, మంచి స్నేహాలతో ఎదిగారు కాబట్టి ఆదివాసీలు ఎప్పుడు కూడా ఈ సమాజం యొక్క నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. వారి ముఖ్యంగా వాసవి మాత యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి, అలాగే కాళీమాత యొక్క ఆశీస్సులు కూడా తోడయ్యి వారందరూ కూడా ఈ సమాజంలో చాలా గొప్పగా ఎదగాలని మనసా వాచ కర్మ నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే నా రెడ్ క్రాస్ అధ్యక్షుడిగా ఎన్నికవడంలో మన మురళి గారు, అలాగే వెంకటేశ్వర గారు చాలా కీలక పాత్ర పోషించారు. అలాగే ఈరోజు మీ అందరి దగ్గరికి నన్ను